ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ అంటే ఐపీఎల్ 2026 అతి త్వరలోనే ప్రారంభం కానుందన్నమాట. టీ20 ప్రపంచ కప్ 2026లో టోర్నమెంట్ అంటే టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ పూర్తయిన 15 రోజుల తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ప్రారంభం కానుంది. సో ప్రాథమిక సమాచారం ప్రకారం మార్చి 28వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు కొనసాగుతుందన్నమాట. అయితే ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అది ఐపీఎల్ కాదని ఫిక్సింగ్ లీగ్ అంటూ హాట్ కామెంట్ చేశారు. అందులో ఆడేది అందరూ ఉగ్రవాదులే అంటూ బాంబు పేల్చారు ఆయన. అసలు పూర్తి వివరాలకు వెళ్తే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ మార్చి 28వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఇలాంటి నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ పైన విషం కక్కాడు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్. ఇది ఐపీఎల్ కాదని ఫిక్సింగ్ లీగ్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అందులో ఆడేది అందరూ వెదవలే అంటూ మండిపడ్డారు. ప్రపంచంలో ఉన్న క్రికెట్ బోర్డులను శాసించేందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ను బీసీసీఐ నడిపిస్తోందని ఫైర్ అయ్యారు ఆయన. సో ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ప్రారంభం కాకముందు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లాంటి క్రికెట్ బోర్డులు చాలా బలంగా ఉండేవి అని ఆయన తెలిపారన్నమాట. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ ఈ విధంగా స్పందించారు. కానీ ఐపీఎల్ ప్రారంభమైన తర్వాత ఆస్ట్రేలియా అలాగే ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డులు బలహీన పడిపోయాయని ఆరోపణలు చేశారన్నమాట. ఇదంతా కూడాను పాకిస్తాన్ చేస్తున్న ఎదవల పని. మన ఇండియా మీద ఎప్పుడు కూడా ఏడుస్తూ ఉంటారు. మన ఇండియా అంటేనే వాళ్ళకి నచ్చదు. ఆ నచ్చకపోవడం వల్ల ఇటువంటి విషపు కక్కడం, అదేవిధంగా మన క్రికెటర్ మీద ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వాళ్ళకి ఎప్పటి నుంచి అలవాటే. కుక్క అరుస్తూ ఉంటది, మురుగుతూ ఉంటది. అటువంటివన్నీ మనం పట్టించుకోం. ఇటువంటి చెత్త ఎదవల మాటలు పట్టించుకుంటే మన ఇండియా ఇప్పటిదాకా అయితే ఇంతవరకు డెవలప్ అవ్వదు. సో మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అదేవిధంగా 10 మందికి షేర్ చేస్తాను కోరుకుంటున్నాను. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.